ఇండివిజువల్ గా అడిగితే డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. దెన్ లేదా సరిగా మ్యాచ్ చేయండి అని అడిగితే ఇలా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్ లెవెల్లో మనం రాయబోయేటువంటి ఎగ్జామ్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత ప్రభుత్వంలో కొనసాగినటువంటి పథకాలకి ఏమని పేర్లను నిర్ణయించడం జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మీరు జగనన్న అమ్మఒడి పథకానికి తల్లికి వందనం అనేటువంటి పేరుని మార్చడం జరిగింది. మారిన పేరు తల్లికి వందనం. ఇక పాత పేరు మరొక పథకానికి జగనన్న విద్యా కానిక, దీనికి సర్వేపల్లి రాధాకృష్ణన్ కి సంబంధించినటువంటి విద్యామిత్ర అనేటువంటి పేరుని పెట్టారు. సో ఇక నెక్స్ట్ జగనన్న గోరు ముద్దకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అనేటువంటి పేరుని నిర్ణయించడం జరిగింది. ఇది ప్రస్తుతం పథకం పేరు. మనబడి నాడు నేడు అనేటువంటిది పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకం పేరు. ప్రస్తుతం దీన్ని మనబడి మన భవిష్యత్ పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. జగనన్న ఆనిముత్యాలు అని చెప్పేసి పాత పథకం పేరుండే దానిని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఇక స్వేచ్ఛ అనేటువంటి పథకాన్ని బాలిక రక్ష అనేటువంటి పేరుగా నిర్ణయించడం జరిగింది. సో ఇలా ఈ పథకాలకి సంబంధించి పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాల పేర్లను కొత్త ప్రభుత్వం ఇటీవల ఫామ్ అయినటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా మార్చారు అని అంటే ఇది ఆన్సర్ చెప్తే మీకు 1 మార్క్ వస్తుంది. సో ఇలా ఈ కంటెంట్ ని మీరు అప్డేట్ చేసుకోండి మీ ఎగ్జామ్ కోసం. నెక్స్ట్